కుట్రే, ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు. శాసనసభ ఉపసభాపతి వైకాపా మాజీ ఎంపీ కె రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చుని పిడిగుద్దులతో చంపేందుకు యత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన తీవ్రంగా కొట్టినట్టుగా గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్నటువంటి రావెల విజయపాల్ అరెస్ట్ చేసేందుకు సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం గుంటూరులో ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ హింసకు ప్రధాన బాధ్యుడు విజయపాలే. ఆయన కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించాలి. దీని వెనక ఉన్న భారీ కుట్రను ఛేదించాలి. మాస్టర్ మైండ్ని వెలికితీయాలి. ఆయన సాక్షులను ప్రభావితం, ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దర్యాప్తులో తేల్చిన అంశాలన్నింటినీ పొందుపరిచిన ప్రధాన అంశాలు: రఘురామకృష్ణరాజు 2021 మే 14 మధ్యాహ్నం హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాత్రి 8:30 గంటల సమయంలో గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. ఆయన శరీరంపై అప్పటికి ఎలాంటి గాయాలు లేవు. రఘురామకృష్ణరాజు మెట్లెక్కి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో మొదటి అంతస్తుకు వెళ్లారు. ఆ రాత్రంతా ఆయన అక్కడే గదిలో నిర్బంధించారు. రాత్రి 10:30, 11 గంటల మధ్య ముఖానికి రుమాలు కట్టుకున్న 4 వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి రఘురామకృష్ణరాజు ఉన్న గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విజయపాల్తో పాటుగా మరికొందరు ఉన్నారు. అక్కడ సర్వేలెన్స్ సిబ్బందికి విజయపాల్ కిందకి పంపించేశారు. 4 వ్యక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత రాత్రి 11:30 గంటల సమయంలో అక్కడ సర్వేలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బందికి మొదటి అంతస్తు నుంచి ఏడుపులు, పెద్ద కేకలు వినిపించాయి. ఈ మేరకు వాళ్ళు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు ఇచ్చారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన విషయం మర్నాడు వెలుగులోకి రావడంతో 2021 మే 14 రాత్రి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం వద్ద సర్వేలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బంది అందరినీ విజయపాల్ మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయాన్ని పిలిపించి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ ముందు పెట్టారు. రఘురామకృష్ణరాజును కొట్టిన విషయం ఎవరైనా బయటికి చెప్పినా ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో వెల్లడించిన తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని సునీల్ కుమార్ వారిని బెదిరించారు. దీన్ని బట్టే రఘురామకృష్ణరాజు అరెస్టు, కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం వెనక కుట్ర ఉందని తేలుతోంది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా రఘురామకృష్ణరాజు ప్రసంగాలు చేస్తున్నాను ఫిర్యాదుపై 2021 మే 14 ఉదయం 9 గంటల సిఐడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ ఆయన అరెస్ట్ చేసేందుకు ఉదయం 7 గంటలకే విజయపాల్ నేతృత్వంలో సిఐడి బృందాలు హైదరాబాద్ బయలుదేరాయి. అంటే కేసు నమోదవక ముందే పక్కా ప్రణాళికతో ఉన్నట్టు తేలుతోంది. దీని వెనక్కి కుట్రను ఛేదించాలి. నాటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్ నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. 2021 మే 13 ఆయన నివేదిక సమర్పించినట్టుంది. ఆ నివేదికపై ఆయన సంతకం చేసి 14వ తేదీ అని రాశారు. రఘురామకృష్ణరాజు నేరాంగీకార వాంగ్మూల పత్రం మధ్యవర్తుల సమక్షంలో రూపొందించలేదు. ఆయన ఫోన్ని వారి సమక్షంలో సీజ్ చేయలేదు. అన్నీ ముందే రాసేసి మధ్యవర్తులుగా 2 విఆర్ఓల నుంచి సంతకాలు మాత్రమే తీసుకున్నారు. తాము వాటిపై సంతకాలు చేసే సమయంలో అక్కడ విజయపాల్ కానీ రఘురామ్ కానీ లేరంటూ ఆ విఆర్ఓలు తాజాగా వాంగ్మూలం ఇచ్చారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనను నిర్బంధించిన రోజు రాత్రి 11:30 గంటలకు అక్కడికి అప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు మరికొంతమంది సిబ్బంది వచ్చినట్టు రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్ను కదలనీయకుండా నా కాళ్ళను తాళతో కట్టేశారు. రబ్బర్ బెల్ట్లు, లాఠీలు, ఇతర ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. దాదాపు అరగంట పాటు 5 సార్లు నన్ను చిత్రహింసలకు గురి చేశారు. నీళ్లు తాగడానికి, మందులు వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావా అంటూ నన్ను దుర్భాషలాడారు. చంపేస్తామని బెదిరించారు. బైపాస్ సర్జరీ చేయించుకుని నా గుండెలపై కూర్చుని నన్ను చంపేసి గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించాలనుకున్నారు. నా ఫోన్ తీసుకున్నారు. దాని పాస్వర్డ్ చెప్పేవారు కొడుతూనే ఉన్నారు. మంచం పైన పడుకోబెట్టి కొట్టడంతో మంచం విరిగిపోయింది. మర్నాడు నన్ను గుంటూరు జీజీహెచ్లో చేర్చారు. సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అక్కడికి వచ్చి గాయాలు ఉన్నట్టుగా నివేదిక ఇవ్వద్దని ఆసుపత్రి వైద్యులు బెదిరించారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వివరించారు. అయితే దర్యాప్తుకు సహకరించని విజయపాల్, ఈ కేసు దర్యాప్తులో విజయపాల్ ఏమాత్రం సహకరించలేదు. విచారణకు పిలిస్తే తప్పించుకునే రీతిలో దర్యాప్తు సంస్థను పక్కదారి పట్టించేలా సమాధానం ఇచ్చారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసే విషయంలో ఆయన చట్టపరమైన ప్రక్రియ అనుసరించలేదు. నేరపూరిత కుట్రలో భాగంగానే కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసులో సికింద్రాబాద్లోని సైనిక ఆసుపత్రి వైద్యులు విచారించాలి. రఘురామ్కు ఎంతకాలం కింద గాయాలయ్యాయో తేల్చాలన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.